ఒక వేగం, లేకుంటే రాజకీయాలు అసలు మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించాలని ఒక తాపత్రయం. గతంలో మీరు కాంగ్రెస్ నుంచే వచ్చారు. ఎందుకంటే ఇలాంటి మెంటాలిటీతో కౌశిక్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు? అంటే వార్తల్లో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా, లేకుంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్గా ఉండాలనుకుంటున్నారా? ఎందుకు కౌశిక్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ కానీ వ్యవహార శైలి కానీ ఇలా ఎందుకు ఉంది రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మీకు ఒక్కటే మాట చెప్తున్నా. నేను ఏనాడు కాంట్రవర్సీ కావాలని నేను కోరుకోలేదు. నేను కేవలం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ప్రజలకి 100 రోజుల లోపల ఇస్తామని ఇవాళ దేవుని గుళ్ళల్లో బాండ్ పేపర్లు సైన్ చేసి పెట్టిన వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఇవాళ పబ్లిక్కి వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వాలనేదే నా తాపత్రయం. మాట ఇచ్చిండ్రు, మంచిగా ఉన్న తెలంగాణని ఆగం చేసిండ్రు, ఇవాళ మోసం చేసిండ్రు. ఇలా అదే నా బాధ తప్పితే నాది వేరేది బాధ కాదు. రెండోది, నేను కాంట్రవర్సీ ఎక్కడ చేస్తలేను. దీని కాంట్రవర్సీ ఏం చేస్తున్నారు? నేను గట్టిగా నిలదీసి అడుగుతుంటే, నిజాలు మాట్లాడుతుంటే దాన్ని కాంట్రవర్సీగా ఇలా చూపిస్తూ ఉన్నారు. ఇలా సింపుల్ నేను ఒకటే అడుగుతా కళ్యాణ్ గారు, మీరు కాంట్రవర్సీ అంటారు. ఇలా గాంధీ గారి ఇష్యూయే నేను అడుగుదాం. గాంధీ గారు పిఏసీ చైర్మన్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను పిఏసీ చైర్మన్ అయినా అని గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ రోజు అడిగింది ఏంది? నిజాలు మాట్లాడినా నేను. మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అంటున్నారు కదా, మా తెలంగాణ భవన్కి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం రండి, లేదు అంటే మీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయండి. చెప్పండి ఆ విషయం చెప్పండి. అదే గాంధీ గారిని అలా సవాల్ చేసి ఆయన ఇంటి మీద జెండా ఎగిరేయడానికి నిన్నగాక మొన్న చేసిన కౌశిక్ రెడ్డికి అంత ఎందుకు ఉక్రోషం, పౌరుషం వచ్చింది ఆయన వ్యవహార శైలితో? మిగిలిన నేతలు లేరా బీఆర్ఎస్ పార్టీలో? చాలా మంది మీకంటే సీనియర్లు ఉన్నారు కదా. ఎందుకు చెప్తున్నా కళ్యాణ్, ఇలా బీఆర్ఎస్ పార్టీ జెండా వాళ్ళ ఇంటి మీద ఎగిరేద్దాం, నేను కూడా వస్తా అని చెప్పిన. ఇలా గాంధీ గెలిచింది గాంధీ గొప్పతనం కాదు. గాంధీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం మీద గెలిచిండు, ఆయన సొంతంగా కాదు గెలిచింది. నీకు దమ్ముంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను రాజీనామా చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి అని అఫీషియల్ గా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయమని. అది మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికుల రక్త కష్టము. వారిని గెలిపేయడానికి గెలిపించింది మేము. నువ్వు దొంగవి, దొంగ అంటే వాళ్ళని తప్పు అని అంటారు. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా కళ్యాణ్, ఇలా మీరు చెప్పండి, ఇలా అయినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? నేను అడిగిన క్వశ్చన్, నేను అడిగింది మీరు చెప్పండి. ఎందుకు వస్తుంది మీరు అడిగింది తప్పు చెప్తున్నారు. నేను ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడుతున్నా. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కాదు, నువ్వు దొంగవి, కాంగ్రెస్ పార్టీ వేయనవు అని చెప్తే ఆ రోజు నేను అడిగిన క్వశ్చన్ ఏంది? నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా. నేను కూడా నీ ఇంటికి వచ్చి ఇంటి పైన జెండా ఎగరేద్దామని చెప్పిన తప్పు మాట్లాడలే కదా. నేను తప్పు మాట్లాడలేదు. దాని తర్వాత వాళ్ళు పైలట్లు, ఎస్కాట్లు మొత్తం ఇచ్చి నా ఇంటి పైన దాడి చేపియొచ్చా కళ్యాణ్? ఈజ్ ఇట్ రైట్? నన్ను అరెస్ట్ చేసి, హౌస్ అరెస్ట్ చేసి, మా కార్యకర్తలను ఎవరు రాకుండా చేసి, పైలట్ ఎస్కాట్లని పోలీసు వాళ్ళు స్వయంగా తీసుకొని వచ్చి నా ఇంటి మీద దాడి చేపియొచ్చా? ఇది కాంట్రవర్సీ చేసింది రేవంత్ రెడ్డి.